నమస్తే. ఎన్టీఆర్కి భారతరత్న సాధించి తీరుతామని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో పునరుద్ఘాటించారు. ఇది చాలా సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి మాట. నిన్న ప్రత్యేకంగా ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. దానికి ప్రధానమైన కారణం నిన్న జేడీ జనార్దన్ తెలుగుదేశం పార్టీ నాయకులు రచించినటువంటి సజీవ చరిత్ర 1984 అనే ఒక పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పొగడ్తలతో ముంచివేయటమే కాకుండా ఆయనకి భారత రత్న సాధించేంత వరకు పోరాడతామనేటువంటి మాట మాట్లాడారు. సరే, ఈ సజీవ చరిత్ర ఏమిటి అనేది మీ అందరికీ గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే 1984లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తలోనే జరిగినటువంటి సంఘటన. 83లో ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. థంపింగ్ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారు వారిని దించేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయన్ని పదవీచ్యుతుడిని చేయడానికి ప్రయత్నం చేశారు. అది వెన్నుపోటుగా అభివర్ణించారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నాదెండ్ల భాస్కర్రావు గారికి సపోర్ట్ చేసింది. కానీ చివరికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో ఎన్టీ రామారావు గారి పక్షాన అన్ని రాజకీయ పక్షాలు నిలబడటంతో కాంగ్రెస్ పార్టీకి గత్యంతరం లేక మళ్ళా ఆయన తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించుకునేటటువంటి అవకాశం కల్పించాడు. ఇది నిజంగా ఒక సంఘటన. ఈ సంఘటన చరిత్రలో మరువలేనటువంటి సంఘటన. అందుకనే నాదెండ్ల భాస్కర్రావు గారిని వెన్నుపోటుదారుడని అదని ఇదని విమర్శిస్తూ ఉండేవారు. నాదెండ్ల భాస్కర్రావు గారు అంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా గుర్తు చేయవలసినటువంటి అంశం ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు. ఆయన ఈ రాష్ట్రానికి కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు తెనాలి శాసనసభ్యులుగా కూడా పనిచేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇది సజీవ చరిత్ర అనేటువంటి ఉద్దేశంతో నిన్న చాలా పెద్ద ఎత్తున ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శభాష్, మంచిదే. ఎన్టీ రామారావు గారిని ఆ రోజు దించడం, మళ్ళీ తిరిగి ఎన్టీ రామారావు గారు పోరాడి కాంగ్రెస్ పార్టీ మీద కేంద్రం మీద పోరాడి మళ్ళా పదవిని పొందటం అనేది నిజంగా ఒక సజీవమైన చరిత్ర, దానిలో సందేహం లేదు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చేంతవరకు మేము పోరాడతామన్నారు. అది కూడా మంచిదే. అయితే ఇక్కడ దాంతోపాటుగా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేశారు. అదేమిటంటే, సరే ఆ రోజునే ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు నాదెండ్ల భాస్కర్రావు గారి ఎపిసోడ్లో వెంకయ్యనాయుడు గారి పాత్ర కూడా చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో లేరు, కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ పార్టీలోకి వచ్చినప్పుడు ఈ సంఘటనప్పుడు చంద్రబాబు నాయుడు గారు యుక్తులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం నడపటంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితుడవటం, నమ్మకస్తుడు కావటం కూడా జరిగింది. ఆ నమ్మకమే తరువాత దాన్ని పెట్టుబడిగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు. అది ఒక చరిత్ర. ఆ చరిత్ర గురించి కూడా నేను చెప్తాను. కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను వెంకయ్యనాయుడు గారు ప్రస్తావన చేశారు. అది ఈనాడులో కూడా వచ్చింది. బాబు, మేము తిరుగుతున్నప్పుడే పోలవరం అమరావతి పూర్తి చేయండి అంటే ఆయన అభిప్రాయం పోలవరం అమరావతి ఇప్పుడప్పుడే పూర్తి కావు అనేది ఆయన అభిప్రాయమే కాదు, ప్రజల అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకు కూడా అభిప్రాయం అదే. పోలవరాన్ని ఏదో 27కు పూర్తి చేస్తామంటున్నారు, కానీ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టుగా నాకైతే అర్థం కావడం వల్ల. ఇక అమరావతి అంటారా, అది అంతులేని కథ. అది పూర్తి అయ్యేది కాదు, పెట్టేది కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం లాగా దాని డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. వెంకయ్యనాయుడు గారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దానితో పాటు ఇంకో మాట ఆయన ఏమన్నాయంటే, పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలిక ఉచితాలతో సాధ్యం కాదు, నిస్సహాయులు వృద్ధులకు ఉచితంగా అందించాలి. గత సీఎం జగన్ పంపకాలు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఏమీ లేకుండా చేస్తే ఇప్పుడు సీఎం చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, ముందు ఎక్కువ ఆదాయం రావాలి, లేకపోతే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని హెచ్చరించారు. మంచిదే ఇది. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు అనుభవశాలి కాబట్టి ఆయన ఉచితాలు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నాడు. చంద్రబాబు అంతకన్నా ఎక్కువ ఉచితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నారు. దీనంటికన్నా మించి
సంపద సృష్టించే కార్యక్రమం చేయమని ఒక సలహా ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారనేది వేరే అంశం. వీటన్నిటికన్నా మించి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సజీవ చరిత్ర 1984 కన్నా కూడా ఇంకొక చీకటి కోణంలో ఉన్న చరిత్రను ఎవరు రాస్తారు? అదేంటంటే, ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించి అత్యధికమైనటువంటి మెజార్టీతో, అంటే కేవలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితుల్లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అది 1994లో. ఆ తర్వాత జరిగినటువంటి చీకటి కోణం అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్వార్థంతో ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలో దించేశారు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది మాత్రం సజీవ చరిత్ర కాదు, ఇది మాత్రం మంచి చరిత్ర. ఈ పోరాటం గొప్ప పోరాటం అనేటువంటి పద్ధతుల్లో ప్రవర్తన చేస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి. దీని పుస్తకం రాసేది ఎవరు? రాసేవాళ్ళు పాపం ఎవరంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. అంతకుముందు కూడా ఒక పుస్తకం రాశారు. అదేంటంటే ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకం రాశారు. సరే, ఇప్పుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుటుంబం అంతా ఏకమైపోయి ఆయన పక్కనే ఉంటున్నారు కాబట్టి బహుశా అలాంటి పుస్తకం రాసేవారు ఎవరూ లేకపోవచ్చు వాళ్ళల్లో. కానీ ఎవరొకరు తప్పనిసరిగా రాస్తారు. ఇంతకుముందు కూడా పుస్తకాలు ఉన్నాయి. అది కూడా ఒక సజీవ చరిత్రే. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని సాధించుకున్నారు. ఆ తరువాత ఎన్టీ రామారావు గారు మనోవేదతో మరణించారు. మరణించి ఉండకపోయినట్లయితే చరిత్ర మరో రకంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అసలు రాజకీయాల్లోనే ఉండేవారు కాదు. కానీ ఆయన అదృష్టం, ప్రజల దురదృష్టం, ఎన్టీ రామారావు గారు మనోవేదంతో మరణించిన తర్వాత తెలుగుదేశం మొత్తాన్ని ఆక్రమించుకొని ఆ చరిత్రను కూడా నొక్కేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ భారతరత్న చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చినప్పుడల్లా భారతరత్న కోసం మేము పోరాడతాం అంటున్నారు. నిజంగా ఎన్టీ రామారావు గారి కన్నా మహానటుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి కన్నా ముందు సిబిఎన్కి భారతరత్న ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాదెళ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిస్తేనేమో అది ప్రజాస్వామ్య ఉద్యమం, ఈయన వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వస్తేనేమో అది గొప్ప పనిగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజలను నమ్మించగలుగుతున్నాడు. ఇంతకన్నా మహానటుడు ఎవరున్నారు చెప్పండి? రామారావు గారు తెర మీదే నటించేవారు. నారా చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నటించేటటువంటి ఒక మహానటుడు. కాబట్టి ఎన్టీ రామారావు గారి కన్నా ముందు భారతరత్న సిబిఎన్కి ఇస్తే బాగుంటుందని నా సలహా. ఏమంటారు? ఆలోచించండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.